ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చాలా బ్రహ్మాండంగా సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి దంపతులు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. భోగి మంటలతో ఆ సంబరాలు ప్రారంభమయ్యాయి. అయితే ఇందులో హైలైట్ ఏంటి అంటే, ఒక నీలకంఠ అని ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అట, తాను చేసినటువంటి మిమిక్రీ జగన్మోహన్ రెడ్డి గారు మస్తు ఎంజాయ్ చేశారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ను తాను ఇమిటేట్ చేసినప్పుడు, లక్ష్మీ పార్వతి గారి వాయిస్ని ఇమిటేట్ చేసిన రెండు సందర్భాలు మాత్రం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. అండ్ రాజశేఖర్ రెడ్డి గారి వాయిస్ను ఇమిటేట్ చేసినప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారు కాసింత గంభీరంగా, అంటే ఒక విధమైన భావోద్వేగంతో కనిపించారు. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఇమిటేట్ చేసినప్పుడు మాత్రం వస్తుంది. నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అసూయ కుళ్ళు కలుగుతుంది అని చెప్పి, పేదవాళ్లకు మంచి చేయాలి అని మంచి మంచి ఆలోచనలన్నీ ఆయనకి ఎందుకు కలుగుతాయి, నాకెందుకు కలగవు? పేదవాళ్ళ విషయంలో, పేదవాళ్ళల్లో ఆయన మాత్రమే నమ్మకాన్ని ఎందుకు కలిగించగలిగారు? నేను ఎంత ప్రయత్నం చేసినా నేను ఎందుకు నమ్మకాన్ని కలిగించలేకపోతూ ఉన్నాను? ఆయన ఎన్నికలకు మాత్రం ఎప్పుడు ఒకడే వెళ్తాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం నాకెందుకు లేదు? నేను ఎందుకు అందరినీ కలుపుకొని ఎన్నికలకు పోతూ ఉన్నాను? సో ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోతున్నా, పేదలకు మంచి చేయాలనే ఆలోచనలన్నీ ఆయనకే పుడుతున్నాయి. ధైర్యం మాత్రం ఆయనకే ఉండి ఒక్కడే ఎన్నికలకు పోతూ ఉన్నాడు. ఈ కంటెంట్ తోటి చంద్రబాబు నాయుడు గారి వాయిస్ను పూర్తిగా ఇమిటేట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారి దంపతులు అయితే మస్తు ఎంజాయ్ చేశారు. ఆ లక్ష్మీపార్వతి గారి వాయిస్ని ఇమిటేట్ చేసినప్పుడు కూడా, అంటే ఆ వాయిస్ లక్ష్మీపార్వతి గారి లాగా ఆయన మాట్లాడుతూ, ఆ బాబుని జగన్ బాబుని చూడండి ఎంత ప్రశాంతంగా నవ్వుతారో, ఆ నవ్వు ఎంత అందంగా ఉంటుందో. నవ్వు ఎవరిదైనా అందంగా ఉండాలి అంటే మంచి మనసు ఉండాలి. లోపల మంచి మనసు ఉంటే బయట నవ్వులో అందం వస్తుంది. మంచి మనసు లేకుండా ఎవరి నవ్వు కూడా అందంగా ఉండదు. ఇప్పుడు నా అల్లుడు చంద్రబాబు ఉన్నాడు చూడండి, ఎప్పుడన్నా నవ్వడం మీరు చూసారా? ఆ నవ్వితే మనస్ఫూర్తిగా నవ్వడం ఎప్పుడన్నా చూసారా? లోపల మంచి మనసు అనేది లేని బయటకు నవ్వెట్లా అందంగా వస్తుంది? ఆ నవ్వు అనేది మనిషి యొక్క మంచితనాన్ని, మంచి మనసును సూచిస్తుంది. ఆ బిడ్డ చూడండి, జగన్ బిడ్డ, జగన్ బాబు నవ్వుతే ఎంత అందంగా నవ్వుతున్నాడో అని చెప్పి, ఆ నవ్వు విషయంలో యాక్చువల్గా లక్ష్మీపార్వతి గారు ఎలాగైతే మాట్లాడతారో చాలా కరెక్ట్ మ్యాచ్ అయ్యే విధంగా అతను కూడా మిమిక్రీ చేశారు. అందరివి ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ, ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు. ప్రజలందరికీ నేను ఇప్పుడు భౌతికంగా లేకపోయినా కూడా నా ఆలోచనలన్నీ నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందిస్తూ ఉన్నారు అని చెప్పి ఆ కంటెంట్ తోటి రాజశేఖర్ రెడ్డి గారి వాయిస్ను కూడా ఇమిటేట్ చేసి అందరూ, రోషయ్య, దివంగత రోషయ్య గారు, కృష్ణ గారు, నాగేశ్వర అక్కినేని, ఇలా బట్ ఇటు చంద్రబాబు నాయుడు గారు, లక్ష్మీపార్వతి గారి వాయిస్ను మాత్రం ముఖ్యమంత్రి కూర్చొని మస్తు ఎంజాయ్ చేశారు.